నమస్కారం. నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి నెల్లూరు మాగుంట లేఅవుట్ బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్లో గత 5 రోజులు గణేష్ నిమజ్జనం గణేష్ని ఉత్సవాలకు ప్రారంభించాం. దానిలో 24వ రోజు భాగంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యా గణపతిగా వెలుగొందాడు. అదేవిధంగా 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు 4 గంటలకి నగరంలో ఒక కొత్త నూతన వరవడికి సృష్టించి గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి నగరం అంతా ఊరేగించి 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఉట్టి కొట్టడం జరిగింది. ఆ ఉట్టి కొట్టిన వారికి 1,116 మేము బహుమతిగా పెట్టాం మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి. అది ఎవరు కూడా ఒక్కరు కొడితే వాళ్ళకి ఇస్తాం అనుకున్నాం, ఒక్కరు కొట్టలేకపోయారు. అందుకని ఆ 1,116 ఎవరైతే వరద బాధితులు గత 15 రోజులుగా మన పక్కనే ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు నగరంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తులు కోల్పోయి తినడానికి తిండి కూడా ఇబ్బంది పడుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి గత 15 రోజులుగా ఏది పట్టించుకోకుండా మొత్తం వాళ్ళని ఏకాడికి అప్పటికప్పుడు వాళ్ళని రక్షించే పరిస్థితులు ప్రభుత్వం అంతా చూస్తూ ఉంది. వారికి ఎంతో కొంత మా సహాయంగా మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు ప్రకటించినటువంటి 1,116 రేపు సాయంత్రం 3 గంటలకు నగరోత్సవం కార్యక్రమంలో పెద్దలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారిని మరియు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో 1,116 వారికి మా చిరు కానుకగా వారికి సీఎం రిలీఫ్ ఫండ్కి సీఎం గారికి వరద సహాయ నిధి కింద 1,116 మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు నిర్ణయించి వారికి రేపు సాయంత్రం చెక్కు అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.